ఒక చిన్న పల్లెటూరు. ఉదయం సూర్యుడు పొలాల మీద బంగారు కాంతులు చల్లుతున్నాడు. రైతుల ఇళ్లలో రోజు మొదలైంది. ఆ ఊరిలో వ్యవసాయం అంటే ప్రాణంగా భావించే తాతయ్య ఉండేవాడు. ఊరంతా సేంద్రియ వ్యవసాయం గురించి అలా మాట్లాడుకుంటున్నారు. తాతయ్య, అమ్మమ్మ, ఇటు రండి. నాన్న, ఒక మంచి వీడియో చేశారు, చూడండి. మన రైతులకు ఉపయోగపడే మంచి సమాచారం ఉంది. ఒక్కసారి చూడండి. సేంద్రియ వ్యవసాయం అంటే నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, సహజ వనరుల పునర్వినియోగానికి ప్రాధాన్యమిచ్చే వ్యవసాయ విధానం. సింథటిక్ రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించి కాంపోస్ట్, పశువుల ఎరువు, పంట మార్పిడి, జీవ ఆధారిత పద్ధతులు వంటి వాటిని ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం ఎరువులు మార్చడం కాదు, మొత్తం వ్యవసాయ విధానాన్ని మార్చడం. సేంద్రియ వ్యవసాయానికి 4 పునాదులు. మొదటిది నేల ఆరోగ్యం, రెండోది జీవ వైవిధ్యం, మూడోది వనరుల పునర్వినియోగం, నాలుగోది పర్యావరణ సమతుల్యత. ఈ 4 విషయాలు కలిసే స్థిరమైన వ్యవసాయ వ్యవస్థ ఏర్పడుతుంది. నేలను కాపాడితే పంట మనల్ని కాపాడుతుంది. బాగా చేశావురా. రాము, నేల ఆరోగ్యం సాల్ హెల్త్ అంటే ఏంటో తెలుసా? తెలుసు నానమ్మ, ఇప్పుడే చెప్తాను. నేలలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవులు, వేర్లు, నీరు, గాలి కలిసి ఒక జీవ వ్యవస్థను ఏర్పరుస్తాయి. సేంద్రియ పదార్థం నేల నిర్మాణం, తేమ నిల్వ, సూక్ష్మజీవుల కార్యకలాపాలకు తోడ్పడుతుంది. అందుకే నేల ఆరోగ్యం సేంద్రియ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత. రాము, ఎరువు ఎంత వేయాలో ఎలా తెలుస్తుంది? ముందు నేలని పరీక్షించాలి. సాయిల్ టెస్టింగ్ ద్వారా pH, సేంద్రియ కార్బన్, ప్రధాన పోషకాలు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా పంటకు అవసరమైన పోషక నిర్వహణ చేయవచ్చు. ప్రతి పొలానికి ఒకే ఎరువు, ఒకే మోతాదు సరిపోదు. ఈ పేడంతా పొలానికేనా? అవును అమ్మా, కానీ సరిగ్గా తయారుచేసి ఫార్మ్యార్డ్ మాన్యూర్ లేదా FYM లో పశువుల పేడ, మూత్రంతో తడిసిన బెడ్డింగ్, ఇతర సేంద్రియ పదార్థాలు ఉంటాయి. బాగా కుళ్ళిన ఎరువును ఉపయోగించడం మంచిది. ఇది నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడంలో సహాయపడుతుంది, పశువుల వ్యర్థం కాదు. రైతుకి ఒక వనరు. మామయ్య, కంపోస్ట్ అంటే ఏమిటి? చెత్తని కంపోస్టుగా మార్చొచ్చు. ఎండిన ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, పశువుల ఎరువు వంటి సేంద్రియ పదార్థాలను సరైన తేమ, గాలి, ఉష్ణోగ్రతతో కుళ్లబెట్టి కంపోస్ట్ తయారు చేస్తారు. ప్లాస్టిక్, గాజు, లోహాలు, రసాయన వ్యర్థాలను కంపోస్ట్లో వేయకూడదు. సేంద్రియ పదార్థాన్ని మార్చుతున్నాయి. మరి వర్మి కంపోస్ట్ అంటే ఏమిటి? వానపాములను ఉపయోగించి కుళ్ళిన సేంద్రియ పదార్థాన్ని మరింత మెరుగైన వర్మీ కంపోస్టుగా మార్చవచ్చు. సరైన తేమ, నీడ, గాలి ప్రసరణ అవసరం. తాజా పేడను నేరుగా వానపాముల బెడ్లో వేయడం మంచిది కాదు. వానపాము చిన్నదే, రైతుకి ఉపయోగం పెద్దది. పంటలను తగలబెట్టవద్దు. ఈ అబ్బాయి ఎందుకు పరిగెడుతున్నాడు? రాము, ఏమైంది? పంట అవశేషాలను కాల్చడం వల్ల పొగ, గాలి కాలుష్యం మరియు విలువైన సేంద్రియ పదార్థ నష్టం జరుగుతుంది. ఈ అవశేషాలను కాల్చేయడం కంటే కంపోస్ట్, మల్చ్ లేదా ఇతర సరైన పునర్వినియోగ పద్ధతుల్లో వాడుకోవచ్చు. అదే సేంద్రియ వ్యవసాయం ఆలోచన. మొక్కల చుట్టూ ఈ గడ్డి ఎందుకు పెడుతున్నారు? దాన్ని మల్చింగ్ అంటారు. నేల మీద సేంద్రియ పదార్థాన్ని పరచడం వల్ల తేమ నిల్వ ఉండటానికి, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. నీళ్లు కూడా ఆదా అవుతాయా? పరిస్థితులను బట్టి నేలలో తేమ నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. కానీ మల్చింగ్ పెట్టేశామంటే నీటి నిర్వహణ అవసరం లేదని కాదు. ప్రతి సంవత్సరం ఒకే పంట వేయొచ్చా? వేయొచ్చు, కాని ఎప్పుడూ అదే మంచిది కాదు. క్రాప్లో సీజన్లకు అనుగుణంగా వేర్వేరు పంటలను మార్చుతూ సాగు చేస్తారు. ఇది కొన్ని పురుగు, తెగులు చక్రాలను భంగం చేయడంలో, నేల పోషక వినియోగాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పప్పుధాన్యాలను సరైనలో చేర్చడం ఉపయోగకరం. ఒకే పొలంలో ఇన్ని పంటలా? అదే అంతర పంట. ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను నిర్దిష్ట పద్ధతిలో సాగు చేస్తారు. సరైన పంటల కలయిక ద్వారా స్థలం, నీరు, పోషకాలు వంటి వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. పంటల పోటీ లేకుండా సరైన స్పేసింగ్ ముఖ్యం. ఈ పచ్చి మొక్కల్ని ఎందుకు నేలలో కలుపుతున్నారు? ఇది పచ్చిరొట్ట ఎరువు. గ్రీన్ మాన్యూర్ కోసం కొన్ని పంటలను పెంచి సరైన దశలో నేలలో కలుపుతారు. దీనివల్ల సేంద్రియ పదార్థం పెరగడానికి, నేల నిర్మాణం మరియు పోషక చక్రాలకు సహాయం కలగవచ్చు. జీవ ఎరువులు అంటే ఏంటి? ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల ఆధారంగా పనిచేసే ఇన్పుట్స్ను బయోఫర్టిలైజర్స్ అంటారు. రైజోబియం, అజోటోబాక్టర్, ఫాస్ఫేట్ సొల్యుబిలైజింగ్ మైక్రోఆర్గనిజమ్స్ వంటి వాటిని పంట, నేల పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగిస్తారు. ఇవి సాధారణ ఎరువులకు ఒకే విధమైన ప్రత్యామ్నాయం అని భావించకూడదు. మంచి పంటకు మంచి విత్తనం మొదటి అడుగు. విత్తన శుద్ధి వల్ల విత్తనానికి సంబంధించిన కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, మంచి మొలకకు సహాయం చేయడంలో ఉపయోగం ఉండవచ్చు.
పంటకు అనుగుణంగా సిఫార్సు చేసిన బయోలాజికల్ లేదా ఇతర అనుమతించబడిన సీడ్ ట్రీట్మెంట్ విధానాన్ని మాత్రమే పాటించాలి. విత్తన శుద్ధి ఎలా చేయాలి? 1. మంచి విత్తనం ఎంచుకోండి. 2. ముందుగా ట్రీట్మెంట్ టైప్ నిర్ణయించండి. 3. విత్తనాలను శుభ్రమైన పాత్రలో తీసుకోండి. 4. సమంగా పూత పడేలా కలపండి. 5. నీడలో ఆరబెట్టండి. 6. బయోఫర్టిలైజర్ అయితే ప్రత్యేక జాగ్రత్త. జీవ ఎరువులలోని సూక్ష్మజీవులు జీవించి ఉండాలి కాబట్టి వాటిని వేడి, ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి కాపాడాలి. కెమికల్ సీడ్తో కలిపి ఉపయోగించాలంటే ఆ ఉత్పత్తి సూచనలను తప్పనిసరిగా చూడాలి. పంచగవ్య అంటే ఏంటి తాతయ్య? అయితే మన సెవెక్టూన్షిప్ రోబోని అడుగుదాం. సాంప్రదాయంగా పశువుల ఆధారిత పదార్థాలతో తయారు చేసే వ్యవసాయ ఇన్పుట్. పంచగవ్యను కొన్ని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగిస్తారు కానీ దాని ప్రభావాన్ని అన్ని పంటల్లో ఒకేలా ఉంటుందని చెప్పలేం. తయారీ, నాణ్యత, మోతాదు, పంట పరిస్థితులు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. జీవామృతం కూడా అలాగేనా? అది కూడా ఒక సాంప్రదాయ మైక్రోబియల్ ఇన్పుట్. జీవామృతం వంటి తయారీలను కొన్ని సహజ వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగిస్తారు అయితే వీటిని అద్భుతమైన ఎరువుగా భావించకుండా నేల పరీక్ష, పంట అవసరం, ఇతర పోషక వనరులతో కలిపి సమగ్రంగా చూడాలి. వేప ఆకులతో పురుగులు తగ్గుతాయా? కొన్ని పురుగులపై వేప ఆధారిత పదార్థాలు ప్రభావం చూపవచ్చు. నీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కొన్ని ఇన్సెక్ట్ ను నియంత్రించడంలో లేదా తగ్గించడంలో ఉపయోగపడవచ్చు కానీ ప్రతి పురుగుకి ఒకే ప్రభావం ఉండదు. సరైన పెస్ట్ ఐడెంటిఫికేషన్, ప్రొడక్ట్ క్వాలిటీ, లేబుల్ ఇన్స్ట్రక్షన్స్ మరియు మోతాదు చాలా ముఖ్యం. పురుగు కనిపించింది, వెంటనే స్ప్రే చేద్దామా? ముందు ఏ పురుగో తెలుసుకో. పెస్ట్ లో మొదటి అడుగు ఐడెంటిఫికేషన్. ఆకుల కింద మొగ్గలు, కాండం, పండ్లను పరిశీలించాలి. పురుగు సంఖ్య, నష్టం స్థాయి, సహజ శత్రువుల ఉనికి కూడా గమనించాలి. పురుగు అంటే అన్నీ చెడ్డవేనా? అది పెద్ద అపోహ. లేడీ బర్డ్స్, స్పైడర్స్, లేస్వింగ్స్, పారాసిటాయిడ్స్ వంటి కొన్ని జీవులు హానికర పురుగులను నియంత్రించడంలో సహాయపడతాయి. బీస్ వంటి పాలినేటర్స్ పంటల పరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి. అందుకే కనిపించిన ప్రతి పురుగుని చంపకూడదు. ఒకే పద్ధతిపై ఆధారపడకుండా పద్ధతులన్నీ కలిపితే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో క్రాప్ మానిటరింగ్, కల్చరల్ ప్రాక్టీసెస్, ట్రాప్స్, బయాలజికల్ కంట్రోల్, మెకానికల్ మెథడ్స్ మరియు అవసరమైనప్పుడు అనుమతించబడిన పెస్ట్ కంట్రోల్ మెజర్స్ను సమగ్రంగా ఉపయోగిస్తారు. లక్ష్యం పురుగులను పూర్తిగా నిర్మూలించడం కాదు, ఆర్థిక నష్టాన్ని తగ్గించడం. ఈ పసుపు బోర్డులు ఏంటి? స్టికీ ట్రాప్స్. యెల్లో స్టికీ ట్రాప్స్ కొన్ని చిన్న ఎగిరే పురుగులను పర్యవేక్షించడానికి, కొంతవరకు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఏ పెస్ట్కి ఏ ట్రాప్ ఉపయోగించాలో తెలుసుకోవాలి. ట్రాప్ పెట్టడం మాత్రమే పెస్ట్ మేనేజ్మెంట్కి పూర్తి పరిష్కారం కాదు. నీళ్లు పోస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని అంటుంటే నా కొడుకు వినడే. చాలా ముఖ్యమయ్యా. అధిక నీరు వేర్లకు నష్టం కలిగించవచ్చు, తక్కువ నీరు పంట ఎదుగుదలను తగ్గించవచ్చు. సాయిల్ మాయిశ్చర్, క్రాప్ స్టేజ్, సాయిల్ టైప్, వెదర్ ఆధారంగా ఇరిగేషన్ నిర్వహించాలి. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతులు పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగపడతాయి. నాన్న, పశువులు కూడా సేంద్రియ వ్యవసాయంలో భాగమేనా? అవును, సరైన నిర్వహణ ఉంటే పశువుల పేడను కంపోస్ట్గా మార్చవచ్చు. పంట అవశేషాల్లో అనుకూలమైన భాగాలను మేతగా ఉపయోగించవచ్చు. ఇలా క్రాప్ లైవ్ స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా ఫామ్ రీసోర్సెస్ను తిరిగి వ్యవస్థలోకి తీసుకురావచ్చు. సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాల్లో హ్యాండ్ హో, వీల్ హో, సికిల్, ప్రూనింగ్ టూల్స్, కంపోస్ట్ టూల్స్, స్ప్రేయర్స్, మాయిశ్చర్ మీటర్స్, డ్రిప్ సిస్టమ్స్, సీడర్స్ వంటి పరికరాలు ఉన్నాయి. ఏ టూల్ కొనాలో ఎలా నిర్ణయించాలి? పంట, పొలం పరిమాణం, శ్రమ, ఖర్చు చూసి. పరికరం గొప్పదా కాదు, సరైన సమయంలో సరైన ఉపయోగమే ముఖ్యం. మామయ్య గారు, సేంద్రియమే మంచిదా, కన్వెన్షనల్ చెడ్డదా? అలా ఒక్క మాటలో చెప్పలేం అమ్మా. ఆర్గానిక్ ఫార్మింగ్లో అప్రూవ్డ్ ఆర్గానిక్ ఇన్పుట్స్, బయోలాజికల్ ప్రాసెసెస్, రీసైక్లింగ్, బయోడైవర్సిటీకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కన్వెన్షనల్ సిస్టమ్స్లో సింథటిక్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వంటి ఇన్పుట్స్ ఉపయోగించవచ్చు. రెండు విధానాల్లోనూ సరైన మోతాదు, టైమింగ్, సాయిల్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ మరియు ఎన్వైరన్మెంటల్ కేర్ ముఖ్యమే. పిల్లలు, సేంద్రియ వ్యవసాయంలో మంచి నిర్వహణ ఉంటే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి సహాయం చేయవచ్చు. ఫార్మ్ వేస్ట్ రీసైక్లింగ్, బయోడైవర్సిటీ, సాయిల్ బయోలాజికల్ యాక్టివిటీ వంటి అంశాలకు ప్రయోజనం ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో బయట నుంచి కొనాల్సినపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చు. అంటే నాన్నమ్మ, నేలకి దీర్ఘకాల ప్రయోజనం ఉండొచ్చు. అవును, బాగా చెప్పావు తల్లి. అయితే సేంద్రియ వ్యవసాయంలో సమస్యలేమీ లేవా? కలుపు నియంత్రణకు ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు.
మంచి కంపోస్ట్, ఆర్గానిక్ ఇన్పుట్స్ అందుబాటులో లేకపోవచ్చు. ట్రాన్సిషన్ సమయంలో దిగుబడిలో మార్పులు రావచ్చు. సర్టిఫికేషన్, మార్కెట్ యాక్సెస్, స్టోరేజ్, లేబర్ కాస్ట్స్ కూడా సవాళ్లు కావచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈజీ ఫార్మింగ్ కాదు, ల్యాండ్ ఫార్మింగ్. అయితే ఒక్క రోజులోగా మారిపోవచ్చా? పొలం పరిస్థితిని బట్టి నిర్ణయించాలి. ఆర్గానిక్ ట్రాన్సిషన్కు ముందు సాయిల్ టెస్ట్, ఇన్పుట్ అవైలబిలిటీ, క్రాప్ సెలెక్షన్, వాటర్, లేబర్, మార్కెట్, సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్ పరిశీలించాలి. చిన్న ప్రాంతంలో ప్రారంభించి ఫలితాలను రికార్డ్ చేసుకుంటూ విస్తరించడం ఒక ఆచరణాత్మక విధానం. అన్నయ్య, ఆర్గానిక్ అని చెప్పి అమ్మితే సరిపోతుందా? కాదు, నిబంధనలు తెలుసుకోవాలి. ఆర్గానిక్ లేబులింగ్ మరియు సర్టిఫికేషన్కు అధికారిక ప్రమాణాలు ఉంటాయి. మీరు ఏ మార్కెట్లో అమ్ముతున్నారో దాని ప్రకారం అవసరాలు మారవచ్చు. రికార్డ్స్, ట్రేసబిలిటీ, అప్రూవ్డ్ ఇన్పుట్స్, ఇన్స్పెక్షన్ మరియు లేబులింగ్ రిక్వైర్మెంట్స్ను పాటించాలి. సేంద్రియ వ్యవసాయంలో చేయాల్సినవి: సాయిల్ టెస్ట్, మంచి విత్తనం, క్వాలిటీ కాంపోస్ట్, క్రాప్ రొటేషన్, క్రాప్ డైవర్సిటీ, పెస్ట్ మానిటరింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫామ్ వేస్ట్ రీసైక్లింగ్, రికార్డ్స్ మెయింటెనెన్స్, అప్రూవ్డ్ ఇన్పుట్స్. రైతు ముందుగా ప్లాన్, తర్వాత ప్రాక్టీస్, చివరగా రికార్డ్. చేయకూడనివి: పంట అవశేషాలు కాల్చడం, ప్లాస్టిక్ను కాంపోస్ట్లో వేయడం, తెలియని మిక్స్చర్స్ వాడటం, మోతాదుకు మించి ఆర్గానిక్ ఇన్పుట్స్ వేయడం, పురుగు గుర్తించకుండా స్ప్రే చేయడం, తప్పుడు ఆర్గానిక్ లేబులింగ్, సాయిల్ టెస్టింగ్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం. సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం పేడ వేయడం కాదు. హెల్తీ సాయిల్, వేస్ట్ రీసైక్లింగ్, లైఫ్ స్టాక్ ఇంటగ్రేషన్, క్రాప్ రొటేషన్, క్రాప్ డైవర్సిటీ, ఆర్గానిక్ మ్యాటర్, న్యాచురల్ పెస్ట్ మేనేజ్మెంట్, వాటర్ కాన్సర్వేషన్, రికార్డ్ కీపింగ్, ప్రాపర్ మార్కెటింగ్, ఇవన్నీ కలిసే ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ సిస్టమ్. వ్యర్థాన్ని పారేయకండి బాబు, కంపోస్టుగా మార్చి నేలకు తిరిగి ఇవ్వండి. అదే మన సేంద్రియ వ్యవసాయం. పంట అవశేషాలు కాల్చడం మానేస్తా, వాటినే కంపోస్ట్గా మార్చి మళ్లీ పొలానికే ఇస్తా. తాతయ్య, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మొత్తం అర్థమైంది. పంటతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా చూసుకుందాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. పుస్తకంలో చదవడం ఒకటి, పొలంలో ఆచరించడం ఇంకొకటి. సేంద్రియ వ్యవసాయం అంటే నేలను కాపాడటం, ప్రకృతిని గౌరవించడం. మనమందరం కలిసి ఆచరిద్దాం. ఇలాంటి మంచి వ్యవసాయ సమాచారం కోసం సివిక్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.